శ్రీమాత్రే నమః. మనం మహాభారతంలో ఉండేటువంటి వాస్తు జ్యోతిష శాస్త్రాల గురించి నిగూఢంగా ఉన్నటువంటి విషయాల గురించి చర్చిస్తున్నాం. అందులో భాగంగా విరాట పర్వంలో అర్జునుడు బృహణులుగా అవడానికి కారణం ఊర్వశి శాపం వల్ల. అది 1 సంవత్సర కాలంలో పూర్తవుతుంది. అయితే వీళ్ళు విరాట్ రాజు దగ్గర ఉన్నారని చెప్పి కౌరవులు తెలుసుకుని ఇక్కడ విరాట రాజుకి ఎక్కువ బలం గోబలం, అందువలన గోవుల్ని అపహరించడానికి వీళ్ళు యుద్ధం ప్రకటిస్తారు. దక్షిణ గృహగ్రహానికి విరాట రాజు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఉత్తరాన కూడా వీళ్ళు గోవుల్ని గ్రహించడానికి బయలుదేరుతారు. అప్పుడు బృహణులుగా ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర కుమారుని తీసుకుని యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ముందు రోజుతోనే వీళ్ళకి సంవత్సర కాలం గడువు అయిపోవడం వల్ల, అజ్ఞాతవాసం పూర్తయిపోవడం వల్ల అర్జునుడు తిరిగి తన సొంత రూపాన్ని పొందుతాడు. ఈ దుర్యోధనాదులందరూ కూడా సంవత్సరం ఇంకా పూర్తవలేదని అనుకుంటారు. ఆ సందర్భంలో సంవత్సరం నిన్నటితో పూర్తయింది, అధిక మాసాలు మీరు కలుపుకోలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో అధిక మాసాలు క్షయమాసాలు అనేవి ఉంటాయి. ఆ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల కొద్దిగా ముందుగా సంవత్సరం పూర్తవుతుంది. అయితే ఆ విషయాన్ని ఈ దుర్యోధనాదులు తెలుసుకోలేక యుద్ధానికి బయలుదేరడం జరుగుతుంది. గడువు పూర్తయిన తర్వాత శాప విముక్తి పొందినటువంటి అర్జునుడు వీర విహారం చేసి విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఆ విజయాన్ని సాధించడానికి కూడా అక్కడ కూడా వాస్తు భాగం ఉంది. ఉత్తర దిశగా అర్జునుడు యుద్ధానికి బయలుదేరడం జరుగుతుంది. అర్జునుడికి ఉత్తరం సప్తమ స్థానం కాబట్టి పశువుల్ని రక్షించడానికి వెళ్ళాడు కాబట్టి పశులాభం, విజయం, పేరు ప్రతిష్టలు లభించేటువంటి అవకాశం అర్జునుడికి ఉంది కాబట్టి అక్కడ వాస్తు శాస్త్రరీత్యా అర్జునుడికి విజయం లభిస్తుంది. సంవత్సర కాలం పాటు శాపగ్రస్తుడై ఉన్నటువంటి అర్జునుడు శాప విమోచనం అయిన వెంటనే వీర విహారం చేస్తాడు. అప్పుడు చేసేటువంటి అర్జునుడి యుద్ధం 2 చేతులతోనే కూడా బాణాలను సంధించేటువంటి అద్భుతమైనటువంటి విద్యని అర్జునుడికే తెలుసు. ఆ విద్యని ఆ రోజు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దానివల్లనే అర్జునుడిని సవ్యసాచి అంటారు. ఈ రకంగా మనకి మహాభారతంలో ప్రతి ఘట్టంలోనే కూడా వాస్తుకు సంబంధించి, జ్యోతిషానికి సంబంధించి అనేక విషయాలు మనకు నిగూఢంగా ఉండడం జరిగింది. వాటినన్నీ కూడా మనం కొద్దిగా ప్రతిరోజు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.